ప్రస్తుతం న్యూజిలాండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముగియగానే టీ20 మూడ్లోకి వెళ్లబోతోంది. న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ ఆడబోతోంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హాట్ ఫేవరెట్ గానే కాదు, డిఫెండింగ్ ఛాంపియన్ గాను బరిలో దిగబోతోంది. అయితే స్వదేశంలో భారీ అంచనాలు అందుకోవడం కీలకం. ఒకరిద్దరి మీదే ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తే టీ20 వరల్డ్ కప్ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మెగా ఈవెంట్లో ఎవరు కీలకం అవుతారనే చర్చ జరుగుతోంది. భారత్ పిచ్లపై స్పిన్నర్లు ఇంపాక్ట్ చూపిస్తారనే అంచనాలున్నాయి. అందుకు తగినట్టే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లోనూ వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడనే చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. వరుణ్ చక్రవర్తి రాణిస్తే టీమిండియాకు ఎదురే ఉండదన్నాడు. స్వదేశంలో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. భారత్ స్పిన్ విభాగం బలంగా ఉందన్నాడు. నిజానికి ఇప్పటి వరకు టీ20లో వరుణ్ చక్రవర్తి మెరుగైన ప్రదర్శన చేశాడు. 22 మ్యాచ్ల్లో 51 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశ దాటిన తర్వాత వరుణ్ చక్రవర్తి సేవలు కీలకమైన చర్చ జరుగుతోంది. భారత జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నారు. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. అందుకు తగినట్టే ఫామ్లో కూడా ఉన్నాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కీలకం కాబోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో హార్దిక్ రాణించాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లోనూ మెరిశాడు. అదే దూకుడును కొనసాగిస్తే టీమిండియాకు తిరుగులేనట్టే. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చెలరేగితే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పదు. వన్ డౌన్లో తిలక్ వర్మ మీద సైతం అంచనాలు ఉండబోతున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మాత్రం టీం మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఒకప్పటిలా మెరుపులు మెరిపిస్తే భారత్ అలవోకగా విజయాలు సాధించడం ఖాయం. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నర్ అనడంలో డౌట్ లేదు. రింకు సింగ్, శివం దూబే కూడా మ్యాచ్ను మలుపు తిప్పే మునగాళ్లే. స్టార్ పేసర్ బూమ్రా సైతం మ్యాచ్ను మలుపు తిప్పే దమ్మున్న బౌలర్. పవర్ ప్లేలో అయినా, డెత్ ఓవర్లలో అయినా ఇంపాక్ట్ చూపిస్తాడనే అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇషాన్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. హర్షదీప్, హర్షిత్ కూడా కీలకమైన చర్చ జరుగుతోంది. మొత్తంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్ విన్నర్లకు కేర్ ఆఫ్గా ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నారు.